దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో ప్రేమామూర్తి, ఆయన కరుణామూర్తి. ఆయన దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, ఈ మానవ జాతిని ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీద కన్య మరియ గర్భమున ఆయన జన్మించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు జన్మించాడు ఈ భూమి మీద? కన్య మరియ గర్భాన ఎందుకు జన్మించాడంటే ఈ నశించిపోచున్న ప్రజలను రక్షించడానికే. ఈ మానవ జాతి పాపములో పుట్టి పాపములో పెరిగి ఈ పాపములో చచ్చుట దేవునికి ఇష్టము లేదు. నిత్య నరకములో అగ్నిగుండములో కాలడము దేవునికి ఇష్టము లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసయ్య అన్నారు కదా, నేను పాపులను రక్షించడానికి వచ్చాను, పాపులను పిలువ వచ్చాను, నేను నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు ఎవడు లేడు, అందరూ పాపులే గనక ఈ పాపులందరినీ ప్రేమించి ఆయన ఈ పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. అందుకే మొదటి తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంటాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే ఈ మానవ జాతి నశించుట, నిత్య నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టము లేదు. ఈ పాపములో పుట్టిన ఈ ప్రజలను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు యేసయ్య దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన బయటకు త్రోసివేయడట. అందుకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు, మీకు ఆరోగ్యాన్ని కలగజేస్తానంటున్నాడు, ఆయన మీకు స్వస్థతనిస్తానంటున్నాడు. ఈనాడు ఈ భూమి మీద ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు, కానీ నెమ్మది లేదు, హృదయాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రయాసపడుతున్నారు, అసలు ఎందుకు ప్రయాసపడుతున్నారో అర్థము కాదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పిలుస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఈనాడు యేసయ్య పిలుపును విని ఈనాడు యేసయ్య దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన, నీకు నెమ్మదినిచ్చే దేవుడు ఆయన, నీకు స్వస్థతనిచ్చే దేవుడు ఆయన, నీకు రక్షణ ఇచ్చే దేవుడు. నిన్ను పాపము నుంచి విడిపించి నీ పాపమును క్షమించి నీ యొక్క పాపమంతటిని తన పరిశుద్ధ రక్తములో కడిగి నిన్ను నరకము నుంచి తప్పించి మోక్షానికి వారసులుగా చేసే దేవుడు ఆయన. ప్రియులారా, ఆయన ఎంతో ప్రేమ గలవాడు, ఆయన దయగలిగిన వాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయడట. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది గుడ్డివారు వచ్చారు యేసయ్య దగ్గరికి. వారి యొక్క కనులు తెరిపించాడు, వారికి చూపునిచ్చాడు. కుంటివారు వచ్చారు, వారికి నడకనిచ్చాడు, లేపి నడిపించాడు. కుష్ఠరోగులు వచ్చారు, వారిని ముట్టి బాగు చేశాడు.
పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయిన వారు వచ్చారు. యేసయ్య వారిని ముట్టి బాగు చేశాడు. దయ్యములు పట్టిన వారిని, చేతబడి మంత్ర శక్తులతో పీడింపబడిన వారిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. వారిని కూడా ఆయన బాగు చేశాడు. ప్రియులారా, ఎవరు వచ్చినా ఆయన ఎవరిని దూరం కొట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఈనాడు మనందరినీ ప్రేమించి మన దోషముల కొరకే, మన పాపముల కొరకే ఆయన కలువరి శిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ మనుషులు గ్రహించడం లేదు. ఈ భూమి మీద మనుషులు పాపానికి అలవాటు అయిపోయారు, దుష్టత్వములో బ్రతుకుతూ ఉన్నారు. యేసయ్య క్షమించే దేవుడని, యేసయ్య మా పాపాల కొరకే రక్తము గార్చాడని, ఆయన మా కోసమే చనిపోయాడని గ్రహించలేకపోతున్నారు. ఈనాడు యేసయ్య ప్రేమ ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకొరకు ఆయన ఈ భూమి మీద పుట్టాల్సి వచ్చింది? మనల్ని రక్షించుటకే, ఈ సర్వలోకాన్ని రక్షించుటకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, అందుకే రోమాపత్రికలో 5వ అధ్యాయం చూస్తే అక్కడ 8వ వచనంలో, ప్రియులారా, దేవుని యొక్క ప్రేమనట, మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనమందరము పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వాణ్ణి నేను ఎంత మాత్రం త్రోసివేయను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ శోధనలో ఉన్నా, నువ్వు ఏ పాపములో ఉన్నా, యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమించే దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. నీ పాపము నుంచి నేను విమోచించి, నిత్య నరకము నుంచి తప్పించి దేవుని రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, స్వర్గానికి, ఆయన మోక్షానికి వారసులుగా చేసే దేవుడు ఆయన. కనుక యేసయ్య అంటే ఎవరో కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే మనందరి దేవుడు. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు ఆయనే. అందుకే ఆయన మనని రక్షించుటకే కన్య మరియ గర్భాన యేసయ్య జన్మించాడు. ఈ క్రిస్టమస్ సందర్భాన కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ డిసెంబర్ మాసంలో ప్రపంచమంతటా కూడా ఈనాడు యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఆయన ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. కనుక ఇంకా వినండి, తెలుసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మండి. ఆయన మీకోసమే ఈ భూమి మీద కన్య మరియ గర్భమున పుట్టాడని గ్రహించండి. యేసయ్య నమ్ముకుంటే మీరు, మీ కుటుంబాలు బాగుంటారు. ఇదిగో పాపం నుంచి విమోచింపబడతాం, మోక్ష రాజ్యానికి వారసులం అవుతాం. కనుక ఆయన ఎంతో ప్రేమ గలవాడు. ఎవరొచ్చినా, ఏ రోగి వచ్చినా, ఏ పాపి వచ్చినా ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు. అందరినీ ప్రేమించాడు. అందరి కోసం తన రక్తము గార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను గుర్తించి ఆయన దగ్గరికి వస్తే మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న సమస్యలు అవి ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో ఏ సమస్యలున్నా, ప్రతి మరి సాతాను శోధనలున్నా అవన్నీ కూడా దేవుడే తొలగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, యేసయ్య గొప్ప దేవుడా, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యూట్యూబ్లో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, మీరు ఆనాడు చెప్పారు నాయన, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనంటున్నావయ్యా. మీరెంతో ప్రేమగల దేవుడవు నాయన. మమ్మను ప్రేమించిన వాడవు, మా కోసం కన్య మరియ గర్భమున జన్మించిన వాడవు నాయన. ఈనాడు ప్రపంచమంతటా ఈ డిసెంబరు నెలలో ఎంతో పండగ చేసుకుంటున్నారు నాయన. యేసయ్య, మీరు జన్మించకపోతే మానవ జాతికి రక్షణ లేదు నాయన. అయినా మనుషులు గ్రహించలేకపోతున్నారయ్యా. యేసయ్య, మీరు ఎంతో ప్రేమ గలవాడు. కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చిన దేవుడు, కుంటివారికి నడకనిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు ఇచ్చిన దేవుడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చిన దేవుడు, ఓ పక్షవాతముతో పడిపోయిన వారిని లేపి నడిపించిన దేవుడు నాయన. ఓ ప్రభు, దయ్యాలు వెలగొట్టిన దేవుడు, చనిపోయిన వారిని లేపి బ్రతికించిన దేవుడు అయ్యా. యేసయ్య, మీరెంతో ప్రేమ గలవాడు నాయన. ఈ యొక్క సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రభువా, వారికి ఉన్న ఏ అనారోగ్యతలు, ఏ శోధనలున్నా మీరే ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని, పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరిని వారసులుగా చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించి ఆశీర్వదించునుగాక.